చేసిన శ్రీనివాసరావు గారు పదవీరం చేసే సందర్భంగా మరి వారికి వీడ్కో సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో వచ్చినందుకు మీ అందరికీ ఆహ్వానం. డాక్టర్ రాజేశ్వరరావు గారు వచ్చి నేర్పిన కోరుతున్నాను. తదుపరి శ్రీ శ్రీనివాస్ గారు, దక్షిణాఫ్రి గారు మరి పదవీరం వారు కూడా వచ్చి సీట్లు ఆహ్వానించడం కోరుతున్నాం. తర్వాత డైరెక్టరేట్ అకౌంట్స్ ఆఫీసర్ గారు రామచంద్రరావు గారు, శ్రీనివాస్ గారు మరి 1989 సంవత్సరంలో ఏబీబీఎస్ ద్వారా నియామకమై మరి వివిధ హక్కుల పరిరక్షణ కమిషన్కు సెక్షన్ ఆఫీసర్గా మంచి ప్రమోషన్ వచ్చి పనిచేస్తూ మరి ఈరోజు పదవీరం చేస్తున్నారు. మరి వారికి శుభాభినందనలు. ముందుగా మరి ఈ కార్యక్రమం కుమార్ గారితో సాధ్యాన్ని కోరుతాం. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే నాకు చాలా అనుభవం తక్కువ, కానీ హృదయపూర్వకమైన అనుభవంతో నేను నిండి ఉన్నాను. చాలా కొద్ది సమయం, నాకు తెలిసి సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపలే అయి ఉంటుంది మాకు పరిచయము. ఆ పరిచయంలో కూడా నాకు తెలిసి ఒక 9 నెలలు పెద్దగా పరిచయం లేకుండా ఉన్నాను. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఆఫీస్ అనే ఎస్టాబ్లిష్మెంట్ ఒక 9 నెలల లోపల అయి ఉంటుంది ఇక్కడికి వచ్చి. ఈ 9 నెలల తర్వాత మాకు అనుబంధం అనేది అసలు స్టార్ట్ అయింది. వారు ఏంటి అనేది క్లుప్తంగా చెప్పాలంటే, నాకు నచ్చిన ఒక 10 మంది, నా లైఫ్ టైంలో నచ్చిన 10 మందిలో ఒకరు. ఇంతవరకు నేను స్పష్టంగా చెప్పగలను. మొత్తం 10 మందిలో ఒకడుగా నేను చెప్పగలుగుతాను. ధైర్యంగా మనస్ఫూర్తిగా నేను ఈ మాట చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన ఒక టార్చ్ బేరర్, మంచి టార్చ్ బేరర్. ఎలాంటి ఛాలెంజ్ అయినా ఉండండి, ఆ ఛాలెంజ్ని చాలా స్పష్టంగా, చాలా సున్నితంగా, చాలా సమయస్ఫూర్తితో దాన్ని నెరవేర్చగలుగుతారు. ఎలాంటి టాస్క్ అయినా, ఎలాంటి టైంలో అయినా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఆయన ఒకరికే సాగి. చాలా సందర్భాల్లో అందరూ ఇరిటేట్ అవుతాం. ఆ ఇరిటేషన్ మూడ్ని కూడా బయటికి తీసుకొచ్చి దాన్ని ఆహ్లాదంగా మార్చేయగలిగే శక్తి ఆయన. అందుకని ఆ 10 మందిలో ఒకరుగా నేను తీసుకుని వారిని. సో ఇందుకనే నేను చెప్పలేదు, సింపుల్ వర్డ్స్. సార్, really hats off to you, sir, and we are really grateful for your services. Though it is a short time, we feel very great about you, and we are honored to work with you, and we hope that you will work with us in future also. That will help the organization and this commission to grow in a positive way for the welfare of the children. Thank you all. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు మామూలుగానే డైరెక్టరేట్లో కనీసం 100 మంది పైగా వారి చేతుల మీదుగా రిటైర్మెంట్ పక్కన చేశారు. అది చాలా అదృష్టం. ఎందుకంటే శ్రీనివాస్ గారు అందరికీ సుపరిచితుడు, అందరివాడు, అందులో సందేహం లేదు. మరి ముఖ్యంగా ఏంటంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 దాకా ఇద్దరు కలిసే ఉంటామండి. ఫోన్లు ఉదయం నుంచి స్టార్ట్ అవుతాయి. అసలు నిజంగా నాన్ స్టాప్ అనమాట. ఓకే, అందుకని 23 జిల్లాల్లో కూడా ఆయన మంచి ఫ్యాన్స్. ఏదైనా పని ఉన్నా ఎన్నో 100 అనుకుంటారు, మనకు అవసరం ఉండదు. మనం ఫోన్ చేశారు, మనం చేద్దామని చెప్పి ఉదయం ఎవరు ఫోన్ చేశారో దాని తాలూకు తీసుకొని డేడీ ఎవరైతే వాళ్ళ దగ్గర పోతారు, వాళ్ళతో చెప్తారు. సెక్షన్లోకి వస్తారు, ఆ సూపర్ వాళ్ళు చెప్తారు, బాబు ఫలానా వంద వాళ్ళు కాదు ఏమైంది స్టేటస్ కనుక్కుంటారు, మళ్ళీ చెప్తారు. సో ఎందుకంటే అది అందరికీ రాదండి. చాలా చాలా గొప్ప మనిషి. మరి ఎందుకంటే ఆయన చాలా వెరీ వెరీ గ్రేట్ గుడ్ ఫాదర్. వాళ్ళ బాబళ్ళ కానీ అసలు కోపడ్డా అసలు నెవర్ అనమాట. ఎందుకంటే అంత కోపడ్డా కోపం అది మాత్రం. సో దాని తదుపరి మన పద్మావతి మేడం గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సెక్షన్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీనివాస్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక
ఒక పక్క సానుకూలంగా సమయస్ఫూర్తితో మాట్లాడుతూ అందరికీ కూడా తలలో నాలుగుతూ ఉంటూ ఇన్ని రోజులు మాకు 1.5 year నుంచి మా ఆఫీసు స్మూత్గా ఫంక్షనింగ్కి కారణమైన వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్ వచ్చేసి శ్రీనివాస్ గారు. ఒక్కసారి శ్రీనివాస్ గారు గట్టిగా కష్టాలు. శ్రీనివాస్ గారి గురించి ఒక చిన్న కవిత, ఓకేనా? మా శ్రీనివాస్ గారికి అభినందన మందారమాల. మంచివారు మా శ్రీనివాస్ గారు, మానవత్వం పరిమళించిన మంచి మనిషి, అంకిత భావంతో ఉద్యోగాన్ని నిర్వహించిన కర్మయోగి, సమాజ సేవకు పాటుపడే సౌజన్యశీలి, పదవీ విరమణ వేళ అందుకోండి మా సుమహారం, మనిషేమో గంభీరం మనసేమో నవనీతం, మొక్కమోని ఆత్మవిశ్వాసం నీ నైజం, కుటుంబమే నీ బలం, ప్రతిఫలం ఆశించకుండా అందిస్తారు సాయం, సాటిరారు నీకెవ్వరు, చేసే పనిలో నాణ్యత నిబద్ధత నీకు నీవే సాటి. అది శ్రీనివాస్ గారు. ఆయనకి అనుభవించేటట్టుగా రాశారు. ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారి కుటుంబం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా సంతోషంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఉంటూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని, ఆయన శేష జీవితాన్ని హ్యాపీగా గడపాలని కోరుకుంటూ, అదేవిధంగా మళ్ళీ మా ఎస్సీబీసీఆర్లో కూడా మళ్ళీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకొక చిన్న లాస్ట్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ శ్రీనివాస్ గారు ఇస్ ద సూపర్ స్టార్. అనేది అప్రదమైన బాధాకరమైన విషయం. అంటే ఈ సందర్భం కాదు, 5 నిమిషాలు అన్నారు, కానీ శ్రీనివాస్ గారు గురించి చెప్పడానికి ప్రజలు చెప్పారు. ముఖ్యంగా చెప్పాలంటే నా వ్యక్తిగతంగా నా 20 సంవత్సరాల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నాకు ఆయన ఒక అన్నగా అన్ని వేళలా అన్నింటిలో నాకు సహకరించి, ఆయన ఏది బియాండ్ రూల్ నాకేం చేసేవాడు కాదు. కానీ జనాలందరికీ ఏంటంటే ఫీలింగ్ ప్రభాకర్ వెనకాల శ్రీనివాస్ ఉన్నాడు. కానీ నాకున్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ ఇమేజే నన్ను చాలా క్యారీ ఫార్వర్డ్ చేశాను. శ్రీనివాస్ గారు యాక్చువల్గా బియాండ్ రూల్ చేయలేదు, రూల్ వైబ్రేట్ చేసేవాడు. ఏదేమైనా ఇవాళ అన్నయ్య రిటైర్ అవుతున్నాను అన్నటువంటి బాధ. చాలామంది చాలా రకాలుగా నా గురించి ఫైల్స్ నింపేటప్పుడు చెప్పిన, మేడం మీరు విన్నది ప్రభాకర్ వేరు, వాస్తవమైన ప్రభాకర్ వేరు అని. నా వల్ల ఆయన డిఫైమ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అన్నీ నా కోసం గమనించి, ముఖ్యంగా నా భార్యని క్షణం ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, మేడం మీరు ప్రభాకర్ని చూడకండి, వాళ్ళ వైఫ్ని చూడండి. అలా నా తరపున ఆయన నెట్టగా బతిమారారు. ఆయన నాకు అవసరం లేదు. నా మేడం చెప్పారు, సాయం చేసేవాళ్ళు ఏమీ ఆశించుకోండి. మనసా వాచాకరమైన నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ 20 సంవత్సరాలుగా ఆయన నాకు చేసింది మాట సాయమే. కానీ ఈ రోజున నా పెద్ద కూతురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది గుంటూరు మెడికల్ కాలేజీలో. దానికి కూడా దాని వెనకాల ఆయన కృషి ఉంది. ఎందుకంటే నేను గుంటూరులో ఉండి నా పిల్లల చదువుకు ఉపయోగపడగలను. సో నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పి మీ అందరినీ ఇబ్బంది పెట్టడం నాకు భావ్యం కాదు. చెప్పాలని చాలా ఉంది. అందులో ఈ కోవిడ్ టైంలో ఈ ఫంక్షన్ జరగడం కూడా ఇంకో బాధాకరం. సో పద్మనాథ మేడం నాకు ఇంతకుముందే తెలుసు. నేను ఆనంద ఆఫీసులు చేసినప్పుడు ఒక మాట అన్నారు, సార్ కూడా అన్నారు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారు అన్నారు. సినిమా డైలాగ్ ప్యారడీగా చెప్పి నేను ముగిస్తాను. జస్ట్ యూ టేక్ ఇట్ యాజ్ ఏ సినిమా డైలాగ్. పవన్ కళ్యాణ్ సినిమా నాయుడు గారు మీరు ఉండాలండి అని ఒక పదం వాడతాడు లాస్ట్లో ఎక్కడ క్లైమాక్స్. అట్లా ఏదో ఒక రూపంలో శ్రీనివాస్ గారి సర్వీసెస్ని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అవైల్ చేసుకుంటారనేటటువంటి హయ్యెస్ట్ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, రాత్రి ది పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్, ది ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఫర్ ఉమెన్ వెల్ఫేర్, maybe with all your permission, she may be the last IPS officer for the women welfare as a principal secretary, toughest officer and a transparent officer. ఆవిడ చేతుల మీదుగా ఆయన రాత్రి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. కనుక
ఒక పోలీస్ ఆఫీసరు 1 మంత్లోని పోలీస్ స్టేషన్కి రాదు, ఎందుకంటే పోలీస్ ఎంక్వైరీ చాలా ఉంటుంది. అంత చేసి వచ్చారనంటే డెఫినెట్గా ఆయన సర్వీసెస్ని కన్సిడర్ చేస్తారని అనుకుంటూ, అలా జరిగితే డిపార్ట్మెంట్కే బెనిఫిట్ అవుతుందని, నాలాంటి అభాగ్యులకి చాలామందికి ఆయన ఉపయోగపడతారని మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ సదవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా వారికి మనసా వాచాకరమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి శేష జీవితం సక్రమంగా ఆరోగ్యకరంగా వారి కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరూ కూడా సెలవు పట్టుకోండి సార్, చూడండి సార్, వెయిట్ ఓకే. ధన్యవాదాలు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. అంటే మాకు పరిచయం తక్కువ సమయంలో పరిచయమైనా కానీ సార్ గారి సేవలు అయితే మాకు మరవలేదు. కానీ అందులో భాగంగా మరీ ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చేస్తూ మా ఆఫీస్కి రావడం మా అదృష్టం. ఇది 100% మా అదృష్టం. మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము, కానీ ఇంకా సద్వినియోగం చేసుకోవాలంటే టైం లేదు. సార్ గారు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయినా కానీ మా ఆఫీస్కు రావాలి, మాకు వారి సేవలు మాకు కావాలి. కానీ ఒక విషయం ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మేము ఎంత బాధాకరంగా ఉందో అని మేము ఆలోచిస్తుంటాం ఏదైనా కానీ ఆ విషయం సార్కి తెలిసిందంటే అది ఒక్క సెకండ్లో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఏంటో సార్ ఇంత ఈజీగా చెప్పేశాడు దీన్ని అనే ఆలోచన మాకు వచ్చేస్తుంది. అంటే సార్ అంత హార్డ్ వర్క్ కాబట్టి ఇక్కడ ఉన్న పెద్ద ఏంది సార్ చూస్తే రిటైర్మెంట్ కాదు కదా, ఇలా ఉంటాడు సార్ అని అనుకునేవాళ్ళు ఫస్ట్లో. కానీ ఈరోజు రిటైర్మెంట్ నిజంగానే రిటైర్మెంట్ జరుగుతుందనంటే ఇది చాలా మాకు బాధాకరం. కాబట్టి దీన్ని మేము మరవలేనిది చెప్పాలంటే మాటల్లో రావట్లేదు, సార్ వెళ్ళిపోతున్నారు కాబట్టి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. తదుపరి డైరెక్టరేట్ అకౌంట్స్ ఆఫీసర్ గారు రామచంద్ర గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు నేను కలిసి ఒక లాస్ట్ 4 years నుంచి పనిచేస్తాను. కలిసి పనిచేయడం వల్ల కలిసి పనిచేసాడు చెప్తాను. ఎందుకంటే ఏ ఫైల్స్ కానీ ఏదైనా కానీ ఏ డైరెక్టర్ వచ్చినా కమిషనర్ వచ్చినా 3 కమిషనర్ మారారు. ఫస్ట్ పిలిచేది మారారు. ఎందుకంటే మైండ్ సెక్షన్ మా సెక్షన్ బట్టి నా శ్రీనివాసరావు బాగా చెప్పారు. సీనియర్ మెంబర్స్ చెప్పలేదు. ప్రొసెస్ చాలా వచ్చాయి కానీ నేనైనా కలిసి తిరిగేవాడిని కానీ మా శ్రీనివాస మాత్రం ఫుల్గానే ఉన్నాను. నేను హైదరాబాద్లో ఉంటే సార్ మీరు ఎవరైనా సార్ చూసుకుంటాను అక్కడ ఆన్లైన్ చేసుకుంటాను. ఇష్యూ ఎంత పెద్దగైనా సరే మనం చేయగలం సార్, చూస్తాం సార్, చేస్తాం సార్, కమిషన్ మాత్రం ఫుల్ అయ్యేవాడు. యాక్చువల్గా చెప్పాలంటే మా అమౌంట్ లాస్ట్ 4 years నుంచి మా దగ్గర చాలామంది ఆఫీసర్స్ స్టాఫ్ రిటైర్ అయ్యారు. అన్ని ఫంక్షన్స్లో మేజర్ హ్యాండ్ మా శ్రీనివాస్ గారికి ఉండదు. ప్రతి దాంట్లో వాళ్ళే చెప్పారు ఫంక్షన్. కానీ యాక్చువల్గా మేము అనుకున్నాము ఈ కోవిడ్ టైంలో మా శ్రీనివాస్ గారికి ఫంక్షన్ వచ్చింది, క్లియర్ అవుతుందా లేదా, చేయగలమా చేయలేమా అని చాలా ఫీల్ అయ్యాము. నేను జరుగుతున్నది నాకు చాలా వెరీ హ్యాపీ. నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడాను. విష్ హ్యాపీ అండ్ హ్యాపీ కమిషన్ అకౌంట్స్ ఆఫీసర్ గారు మాట్లాడు. తర్వాత డైరెక్టరేట్ ఏడీ గారు వసంత బాల గారు 5 minutes మాట్లాడు. వారికి మా అందరి తరఫున శుభాభినందనలు, అదేవిధంగా గౌరవ సభ్యులు అందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ అందరికీ కూడా. ఎందుకు అంటే ఆయన
చేతి మీదుగా మరి నాకైతే తెలియదు ఎంతమందికి చేశారో. అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది మాత్రం డైరెక్టరేట్ అంటే మాకు ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే మున్రాజు గారు, ఆయన రవి గారు, అంతే ముగ్గురే డైరెక్టరేట్ అంటే. మేము ఫీల్డ్లో ఉన్నప్పుడు అంతా కూడా వీళ్ళ ముగ్గురే, ఇంకెవరు మాకు పరిచయాలు లేవు. ఏదైనా ఉంది అంటే ఫస్ట్ కాంటాక్ట్ చేయాలి అనేటటువంటి మెంబర్ ఎవరు ఉన్నారు అంటే వీళ్ళిద్దరు మదిలో మెదిలేదన్నమాట. అందుకని చెప్పి ఎందుకు ఆ భావన అంటే ఒక భరోసా. సో వాళ్ళకి చెప్తే ఈ పని అవుతుంది అనేటటువంటి ఒక భరోసా అందరిలోనూ ఫీలింగ్ ఉంది. ఎస్పెషల్లీ కోసం మరి మాకు పర్సనల్గా టచ్ ఉండటం, వారి కుటుంబం మరి మా సిస్టర్ వీళ్ళందరూ పరిచయం ఉండటం నాకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో అందరికీ మరి అంత చక్కగా నాలికలా ఉండి మరి ఇప్పటికే చెప్పారు. ఎందుకంటే సమస్యని సాల్వ్ చేయటం కానీ అట్లాగే వే ఆఫ్ సొల్యూషన్ కానీ చాలా చక్కగా తీసుకుని అభద్రత ఎందుకు అంటే భావన అనేటువంటి అంత భయంకరంగా ఉంటుంది అనుభవించే వాళ్ళకి, సమస్య అనుభవించే వాళ్ళకి ఆలోచన కూడా రాదు. అటువంటి వాళ్ళకి ఆలోచన ఇవ్వడంలో అతను తిట్టం. కాబట్టి మరి ఇప్పుడే కాదు తర్వాత కూడా మాకు చెప్పినట్టుగా డిపార్ట్మెంట్లో చేరి అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం మీరు పంచుకుంటూ మరి మిగిలిన వాళ్ళకి మార్గదర్శనంగా ఉండాలని చెప్పి భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు వారికి ఇవ్వాలని, కుటుంబానికి వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ తర్వాత పెద్దలు పెరగదు ఏదో శ్రీనివాస్ గారు నేను 14 జాయిన్ అయ్యాను, శ్రీనివాస్ గారు 17th జాయిన్ అయ్యారు. ఫస్ట్లో అసలు శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడాలంటే కూడా ఏమీ మాట్లాడేవాడు కాదు. అసలు అబ్బాయి ఏమి క్యాండిడేట్ వచ్చాడు అని అనుకునేవాళ్ళు అన్నారు. తర్వాత కూలింగ్ కామన్ కూలింగ్ చేశారు టైపిస్ట్ అందరినీ. అప్పుడు శంకర్ అనే అబ్బాయి ఉండేవాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ రకంగా మాకు కొంచెం క్లోజ్ అయ్యాడు. దాని తర్వాత అసోసియేషన్ స్టార్ట్ అయింది. దాంట్లో పార్టిసిపేట్ చేసి 23 జిల్లాలు తిరిగి అక్కడ మీటింగ్స్ అన్నీ కండక్ట్ చేసి దాంతోపాటు తనకు ధైర్యం రావడము, మాట్లాడము, లేడీస్ అంటే బెరుకు అన్నీ పోయాయి. నిజం చెప్పాలంటే అప్పటి నుంచి అందరితో క్లోజ్గా మూవ్ అయ్యాడు. శ్రీనివాస్ ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉండి షుగర్ బీపీ ఉన్నా కూడా ఈ రకంగా 60 years సర్వీస్ చేశాడంటే ఈ క్రెడిట్ ఒక శ్రీనివాస్తే కాదు, వాళ్ళ మిస్సెస్ సంధ్యా గారికి. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఎంతసేపు మీరు ఇంతసేపు శ్రీనివాస్ గురించి చెప్పారు కానీ వాళ్ళ మిస్సెస్ అంటే తనకు ఏ టైంలో ఏ ఫుడ్ ఏ రకంగా ఉండాలా, ఏమి తినాలా అనేది అంత తను చూసుకునేది. ఈరోజు తను అంత హెల్తీగా ఉన్నాడంటే హోమ్ డిపార్ట్మెంట్లే 100% అని చెప్పాలా. తర్వాత ఏముందేమో మాకు ఈ ప్రమోషన్స్ రావడానికి మేము SMBCRలో రావడానికి కూడా శ్రీనివాస్ గారి మూడు పోస్టులు తెచ్చాడు. హెడ్ ఆఫీస్లో ఉంటే సూపరింటెండెంట్ గారు రిటైర్ అయ్యేవాళ్ళు. అరుణ్ కుమార్ పీరియడ్లో ఆయన కూడా మాకు బాగా హెల్ప్ చేశాడు. సో మళ్ళీ నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వస్తే మెమోటో ఇప్పించారు ఆమె చేతుల మీదుగా. సో నేనైతే అడిగాను, ఫర్దర్గా స్టాఫ్ను మాకు SMBCRకి ఇవ్వమంటున్నారు. సో ఈ అబ్బాయికి కాంట్రాక్ట్లో చూపిస్తూ పోస్టు, శాలరీ అక్కడే ఇస్తూ SMBCRలోనే వర్క్ చేసేటట్టు మాకు హెల్ప్ చేయమన్నాము. మేడం ఓకే అన్నారు. సో ICPS మన దినేష్ గారు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మాకు పోస్టులు కొంచెం ఏమున్నాయో 50-60,000 శాలరీ ఉండే పోస్ట్ మాకు చెప్తే తను క్వాలిఫికేషన్కు అప్లై చేసుకున్నారు. సో ఫర్దర్గా కూడా శ్రీనివాస్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ SCPCRలో కానీ ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉండి అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఎస్టాబ్లిష్మెంట్లో వర్క్ చేసేటప్పుడు శ్రీనివాస్ గారికి చాలామంది వచ్చేవాళ్ళు ట్రాన్స్ఫర్స్ టైంలో. క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు కీమోథెరపీ అవి ఇప్పించుకోవడానికి హాస్పిటల్ ప్రాబ్లం అయ్యేదని మమ్మల్ని తిట్టి కూడా డైరెక్టర్లతో చేపించి చాలా చాలా అంటే బిఫోర్ బైఫర్కేషన్ అప్పుడు కూడా 23 జిల్లాలలో కూడా తనకు చాలా మందికి హెల్ప్ చేశారు. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే గంటలు టైం సరిపోదు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. తర్వాత డైరెక్టరేట్
చాలా హెల్ప్ చేస్తాడు. మాకు అసలు ఏ ప్రాబ్లం వచ్చిన ప్రతిదానికి నాకు టెన్షన్ ఎక్కువ పరిగెత్తా లక్ష్మి దగ్గరికి చెప్పాలి రిటైర్ అయిపోతున్నాడు మళ్ళీ రేపు వచ్చి రాడా శ్రీనివాస్ హ్యాపీ రిటైర్మెంట్. సార్ ఓన్లీ జస్ట్ రిటైర్మెంట్ అనేది జస్ట్ ఓన్లీ మామూలుగా ఏదో ఒక స్టేజ్ వెళ్తే సార్ మీరు ఎక్కడికి వెళ్తారో మాతోనే చర్య చేస్తానండి. తప్పకుండా మేడం అన్నీ మన ఆఫీస్లో వేకెన్సీస్ అన్నీ కొన్ని కొత్తగా వచ్చే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ప్రాబ్లం ఉండదు. శ్రీనివాస్ సార్ ఎందుకంటే శ్రీనివాస్ సార్ పక్కన ఉండే పవర్ బ్యాంక్ టైప్ అన్నమాట. మనకి ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేస్తా ఉంటుంది. అసలు అంటే నేను చాలా బేసిక్గా నేను 7 years నుంచి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. బేసిక్గా కొంచెం భయం అది కూడా ఉండేది మాట్లాడాలంటే. సార్ ఏం లేదు సార్, మనం డైలీ మొబైల్కి ఛార్జింగ్ అలా పెట్టుకుంటాము. డైలీ కొద్దిసేపు సార్ దగ్గర నుంచి ఉంటే చాలు ఆటోమేటిక్గా మనకు పవర్ జనరేట్ అవుతుంది. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవ్రీడే మార్నింగ్ ఆఫీస్ దగ్గరికి వచ్చేవాడు. సార్ వాళ్ళ మార్నింగ్ వచ్చేవాడు డైలీ కాస్త. ఎందుకంటే బేసిక్గా చెప్పాలంటే సార్ చాలా గ్రేట్ లీడర్ అండి. ఎలా అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఎలా చేసుకోవాలి. సో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదని చాలా సార్లు 2-3 ఎగ్జాంపుల్స్ ఆయన లైఫ్లో జరిగినాయి, ఎట్లా డీల్ చేసేదని చెప్పి ఆటోమేటిక్గా ఆ ధైర్యం వచ్చేసేది. ఈవెన్ నాకు కూడా ఒకసారి ఒక పెద్ద ఇష్యూ ఏర్పడింది నా ఆఫీస్లో. ఒకసారి అంటే నేను చెయ్యను తప్ప ఒకసారి నేను టెర్మినేట్ అయ్యాను ఒకసారి. సార్ అప్పుడు నాకు అసలు దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నేనేమో లేదు, ఏదో సడన్గా జరిగిపోయింది అట్లా. బట్ నాకు అంటే మాకు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మాకు దేవుడు శ్రీనివాస్ సారే. సరే అన్న సార్ చెప్పారు, ఏం తినేసేయం కంగారు మాకు 2 రోజులు సైలెంట్గా కూర్చో ప్రాబ్లం క్లియర్ అయిపోతాయి. 2 రోజులు సైలెంట్గా కూర్చొని ప్రాబ్లం ఏంటో క్లియర్ అయింది. నాకు అర్థం కాలేదు. బట్ ఇమీడియట్గా తర్వాత కూడా సార్ ఏమన్నా లేదు, ప్రాబ్లం ఇష్యూ క్లియర్ అయిపోయింది, దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. అట్లా కాదు, సార్లు ఏం చేసేవాడు అంటే ప్రాబ్లం అట్లా క్రియేట్ అయినా కూడా కమిషనర్ గారు సాయంత్రం టైంలో మంచి మూడ్ చూసుకొని ఆఫీసర్స్ నాడు ఎందుకంటే ఎప్పటి నుంచో నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్తో సార్ వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి సో మా ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో ఆ విషయంలో మాత్రం సార్ మాత్రం మంచి గ్రేట్ లీడర్. ఈవెన్ ఫీల్డ్లో కూడా ఫీల్డ్ విజిట్లకి వెళ్ళేవాళ్ళు ఉన్నాం. ఫీల్డ్ విజిట్లకి వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్లో అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళందరినీ మన డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు బాగున్నారా అని అడిగేవాడు. నేను అనుకునేవాడిని ఓహో శ్రీనివాస్ సారే కదా, ఎందుకంటే స్టేట్కి ఆయన సారే కాబట్టి లీడరు. వాళ్ళు ఇంకా ఆయన డైరెక్టరు, ఆయన సెక్రటరీ, ఎవ్రీథింగ్ ఆయన అంత ఇష్టం అనమాట ఫీల్డ్ లెవెల్లో. సో నేను చాలా జిల్లాలో విజిట్లకు వెళ్ళినప్పుడు గ్యారెంటీగా వాళ్ళు విజిట్ చేసినప్పుడు అక్కడి నుంచి మేము మూవ్ అయ్యి వచ్చేటప్పుడు కన్ఫామ్గా సార్ని అడుగుతారు వాళ్ళు, శ్రీనివాస్ గారు బాగున్నారా, మా డైరెక్టర్ గారు బాగున్నారా, ఇంకోసారి గారు అంత ఇష్టం సార్ అంటే. చాలామందికి అంత హెల్ప్ చేశారు కాబట్టి అంత వాళ్ళ వెల్ఫేర్ కానీ వాళ్ళ ఇష్యూస్ కానీ క్లియర్ చేసే విషయం కానీ. సో బ్లెస్సింగ్స్ సార్కి చాలా కొన్ని వేల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటారు. మేమందరం కూడా ఇప్పుడు సార్ కోసం ప్రేయర్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. ఇదేమో జస్ట్ ఏంటంటే ఇది ఒక స్టేజ్ అంటే సార్ జర్నీ రెగ్యులర్గా మనతో పాటు కొనసాగిద్ది. సో నాకైతే ఆ నమ్మకం ఉంది తప్పకుండా. ఇప్పటి నుంచి చూస్తున్నారు. ప్రస్తుతానికి నేను ప్రొడ్యూసర్ని కానీ ఇంతకుముందు నేను స్టూడెంట్ అప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి నాకు ఆంటీ వాళ్ళతో అందరితో బాగా మంచి రిలేషన్. ఎప్పుడు చూసినా కానీ మా ఫ్యామిలీ అనుకుంటాం మేము. ఎప్పుడు నాన్న ఎప్పుడు కానీ ఏ విషయం కానీ ఇంటి దాకా తీసుకురారు. ఆఫీస్ విషయాలు ఎప్పుడు ఆఫీస్లో వదిలేస్తారు. నేను 3 S's కింద డిస్క్రైబ్ చేస్తానండి: సిన్సియారిటీ, సర్వీస్ ఓరియంటెడ్, సింప్లిసిటీ. దట్ ఈస్ మై ఫాదర్. దట్ ఈస్ వాట్ ఐ కెన్. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే మా నాన్న సపోర్ట్ లేకుండా నేను అసలు ఇంతలో వచ్చేవాడిని కాదు. నా ట్రావెల్ ఇంతలో వచ్చేది కాదు. మీ అందరి ముందు నించునేవాడిని కూడా కాదు. ఎక్కడేదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఏదో చిన్న పొజిషన్లో ఉండేవాడిని. మా నాన్న సపోర్ట్ వల్ల నేను ఈరోజు దూరం వచ్చాను. కాకపోతే మీ అందరికీ బాధ ఉన్నా కానీ నాకు సంతోషం ఉంటుంది. మాకు టైం దొరుకుతుంది మా పిల్లలతో హ్యాపీగా ఇంట్లో టైం స్పెండ్ చేయడానికి.
Thus, I'll conclude with this. Thank you so much. సార్ అదే విరమణ శుభాకాంక్షలు. శ్రీనివాస్ గారితో గత 10 సంవత్సరాలు చూడాలి. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకున్నాను. డైలీ ఎవరు ఫోన్ చేసి నాకు మాత్రం ఫోన్ చేస్తాను. ఏది గుర్తొచ్చినా ఏదైనా షేర్ చేసుకోవడానికైనా కానీ దేనికైనా చెప్తుంటాడు. శ్రీనివాస్ గారి దగ్గర మనం నేర్చుకుని మొదటి ఏంటంటే పాజిటివ్నెస్ అండి. ఏదైనా ఉన్నా కానీ ఫస్ట్ చేద్దాం ఉంటుంది. పని కావాలి దీనికి. పైగా బయట డిపార్ట్మెంట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మీ డిపార్ట్మెంట్లో ఉమ్మడి చేయలేకపోతే శ్రీనివాస్ అన్న పక్కన మనం ఉన్నాడని ఉంటుంది. ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. నా దగ్గర మనం అదొకటి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్స్ వెరీ గుడ్. సో ఇంకా కరీం అమ్మా రవి మీరు మాట్లాడతారా? బాబు పాల్గొని సరే మరి మనం సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత సో ముందుగా మరి ఎవరైనా కమిషన్ సభ్యులు మరి వారికి సత్కారం చేస్తుంది. Yeah.
ప్రమీల గారు ఏపీడీ గారు విజయవాడ నుంచి వచ్చారు. ఇవన్నీ కలిసిన ప్రతిరూపం మా శ్రీనివాస్ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. నిజంగా చాలా సుదీర్ఘకాలం ప్రయాణం చేశాము. 1989-90 నుంచి కూడాను దాదాపు ఒక 30 years. ఏ సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా కూడా షేర్డ్ విత్ శ్రీనివాస్. పొద్దున్నే ఫోన్ వస్తుంది, తెల్లారుతున్నారు ఫస్ట్ ఫోన్ శ్రీనివాస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో కొంచెం ఫ్రెష్గా అవైలబుల్ ఉంటారు, మళ్ళీ బిజీలో అయిపోతారని. ఎన్నో సర్వీస్ మ్యాటర్స్లో మాకు చాలా సహాయం చేశారు శ్రీనివాస్ గారు. నాకు పర్సనల్గా కూడా, నాకు కానీ నా ఫ్రెండ్స్కి కానీ, ఇప్పుడు ఏపీడీగా చేసే అందరూ కూడా రాలేకపోయినా కూడా వాళ్ళందరూ కూడా నాకు చెప్పారనమాట, శ్రీనివాస్ గారిని నువ్వు దగ్గర ఉన్నావు కాబట్టి వెళ్ళి విష్ చేసి మా అందరి తరఫున కూడా మీరు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తిగా, ఒక ఉద్యోగిగా, ఒక సహోద్యోగిగా, తర్వాత ఒక ఫ్రెండ్గా, ఒక యూనియన్ లీడర్, ఆయన చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేలు చేశారు. అవి ఎంత అంటే మనసులో జీవితాంతం కూడా పదిలంగా దాచుకోవాల్సిన సహాయాలు అవి. ఇవి ఇంతకంటే నేను సభాముఖంగా చెప్పలేకపోతున్నాను. కానీ రేపటి రోజు నుంచి శ్రీనివాస్ గారు అంటే మన దీనిలో లేకపోయినా కూడా మా అందరికీ కూడా తన సహృదయత పంచి మనకందరికి కూడా అందుబాటులో ఉండాలా. నేను ఏమనుకుంటున్నానంటే మళ్ళీ మన డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక మంచి నామినేటెడ్ పోస్ట్కి శ్రీనివాస్ గారు రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామిని కూడా నేను కోరుకొని వచ్చాను. ఇటువంటి మంచి మనిషి, ఇతరులకు సహాయం చేసే మనిషి, మరి ఆపద్ బాంధవుడు, ఆపదల్లో కనిపిస్తాడు అనమాట. మిగతా టైంలో కనిపించిపోయినా ఒక కష్టం వచ్చినప్పుడు శ్రీనివాస్ మాకు కష్టం వచ్చిందని ఫోన్ చేసి ప్రస్తుతానికైనా కన్సోల్ చేసుకొని దానికి ఒక పరిష్కారం ఏర్పరచుకునే మనిషి. కాబట్టి మన డిపార్ట్మెంట్ నుంచి ఆయన ఎక్కడ సెటిల్ అవుతారంటే హైదరాబాద్ పోతాము, అటుపోతాము, ఇటుపోతాం అంటున్నారు. అట్లా కాదు, మన మధ్య మనం ఉంచుకోవాలా. కాబట్టి ఆయన సేవలు ఎంతో చిన్న వయసు నుంచే మన డిపార్ట్మెంట్కి మనకి సేవలు అందించారు. యూనియన్ నాయకులుగా కూడా సేవలు అందించారు. కాబట్టి మన మధ్య ఉండాలని శ్రీనివాస్ గారికి ఒక మంచి, అందరూ కూడా రికమెండ్ చేసి ఒక మంచి నామినేటెడ్ పోస్టు ఉంచి మన మధ్యలో ఉంచుకోవాలని నా అభిలాష. మరి ఈ అభిలాష అంతా కూడా మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చున్నారు, నెరవేరుస్తారని నేను ఆశిస్తూ, మరి ఇంతకంటే నా చెప్పాలంటే ప్రియ స్నేహితుడి గురించి ఇంతకంటే నేనేం చెప్పలేదు. ఈ పదవి విరమణ నేను కొంచెం లేటుగా వచ్చాను, వేరే ఆఫీసర్ గురించి, అందుకు కూడా నన్ను క్షమించాలా. మరి ఈ రెండు ఒక్కరు ఆయన గురించి మాట్లాడే భాగ్యం నాకు తెలియనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీనివాస్ గారికి ఏదో ఒక పదవి వరించాలని మేము కూడా పదవి కోరుకుంటున్నాం. శ్రీనివాస్ మామూలుగా ఇంజనీర్గా పుట్టినందుకు గర్విస్తా ఉన్నాను. మరి నేను కొంచెం తెలుగు పుట్టింది గర్విస్తున్నా. ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ లేదు కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసాం మేము 0 to 100. మా డిపార్ట్మెంట్ క్యాంపస్ అంటే పుట్టేవాళ్ళు, మా డిపార్ట్మెంట్ క్యాంపస్ అంటే పోయేవాళ్ళు ఓల్డేజ్ హోమ్లో. ఇటువంటి డిపార్ట్మెంట్ నాకు తెలిసి
వేరే డిపార్ట్మెంట్కి ప్రపంచంలో లేదు. అటువంటి డిపార్ట్మెంట్లో నేను పనిచేసినందుకు చాలా గర్విస్తున్నాను. జీవితంలో చిరంజీవిగా చెప్తారు గెంజి చూసాం బెంచ్ చూసామని. ఐదు అలాగే నేను చూసాం. మేము గెంజి చూసాము, బెంచ్ని చూసాము. అది నేనేమనుకుంటానంటే నేను చేసిన పుణ్యం అనుకుంటాం. మా అబ్బాయికి ఒకసారి యాక్సిడెంట్ అయిందండి. కారు తుక్కు అయిపోయింది సిద్దిపేటలో. కానీ మా అబ్బాయికి మాత్రము చిన్న గాయం కూడా కాదు. నేను అప్పుడే చెప్పాను ఇంట్లో, ఆ రోజు నేను చేసిన పుణ్యమే, ఈ డిపార్ట్మెంట్లో నేను చేసిన పుణ్యమే మమ్మల్ని బయట చేసింది. వెంకటేశ్వర స్వామి బయట రూపంలో నేను నమ్మినోడిని. ముందు చాలా చెప్పాడు నాకు. కొన్ని విషయాల్లో మేము లెక్కించేవాడిని. ఏంటంటే సార్ ఇది నీళ్ళు పెడుతుంది సార్ ఎవరు అనుకుంటారు వాళ్ళు. ఎప్పుడే చెప్పాను నేను ఎవడేమో మనం కరెక్ట్గా ఉన్నాం, అలా హెల్ప్ చేస్తాం. గవర్నమెంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరు నా సర్వీస్ మొత్తంలో 10 సంవత్సరాల మొత్తం 10 years తర్వాత స్టార్ట్ అయింది నా మీద. ఒక లెటర్ పెట్టారంటే అప్పుడు నేను ఎవరి విషయాల్లో నేను ఇద్దరు డిపార్ట్మెంట్లో ఎవరైనా ఇద్దరు కాంపిటీషన్ వచ్చినప్పుడు నేను పెట్టామని కాదు. నేను వాళ్ళు చెప్పేవాడిని మోడల్ అక్కడ నేను మీ ఇద్దరు నా ఎక్స్ప్రెస్ నేను దీన్ని ఇద్దరు తిరుగుతున్నాను. అయినా కూడా ఎందుకో ప్రసారం ఇంకా జస్ట్ రెడీ అయ్యే ముందు కూడా ఇప్పుడు నడుస్తున్నాను ఏసీబీ కేసు. దేవుడు అనేవాడు ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి ఏసీబీ కేసు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళు వచ్చి అన్ని రిపోర్ట్లు ఎంక్వైరీ చేస్తారు. ఇంతవరకు ఏ ఏసీబీ కేసు కానీ బిజినెస్ కేసు కానీ వచ్చి మా బిజినెస్ మాట్లాడారు. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు వస్తారు ఎందుకు మరి ఎవరో ఒకరు ఉంటారు. నాకు చీఫ్ సెక్రటరీ గారు మొన్న ఏసీబీ వాళ్ళు రాగానే చీఫ్ సెక్రటరీ గారు ఫోన్ చేశారు. వాళ్ళు పిలిపించి అసలు కేసు ఏంటంటే మేము డబ్బులు అందరికి జీతాలు ఇచ్చేసాము ఈ డిపార్ట్మెంట్. ఎస్సీబీసీఆర్లో పెండింగ్ జీతాలు ఇచ్చాము, వీళ్ళు లక్షలు తీసుకొని పెండింగ్ జీతాలు ఇచ్చారని కంప్లైంట్ ఇచ్చి తీసుకునేవాళ్ళు కాదు. ఎవరు పోయినా పడుతుంది అది అంటే మీకు ముందే ఏమంటారంటే మనకు సార్ ఏమి త్వరగా వద్దు అంటే చెప్పాను. ముందుగా ఎవరు సరే మనం ఏం హెల్ప్ చేద్దాం, మా డబ్బులు తీసుకుని చేసామా చేతులు తీసుకోవడం అనుకోని మనం హెల్ప్ చేశారు. చాలా చెప్పాను తిరిగి ఈ డిపార్ట్మెంట్లో మెయిన్గా అక్కడే ప్రాబ్లం. ఏదైనా చేస్తాము అంటే ప్రొడోజల్ అంటారు, ఏదో రాస్తారు. ఇక లేడీ డిపార్ట్మెంట్ కదా చెత్త రాస్తారు. వీటికి భయపడలేదు కాబట్టి ఇంకోటికి వచ్చాను నేను. ఇంకోటి ఏంటంటే ఇంట్లో సపోర్ట్ అండి. నేను ఆకాశవార్తలు రాస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళు నమ్మాలి. మన డిపార్ట్మెంట్ చాలా మంది మొక్కలు ఉండేది అక్కడే వాడు లెటర్ రాగానే ఇంట్లో వాళ్ళకి గొడవ స్టార్ట్. ఏమని ఆకాశవార్తలు ఏదో రాస్తారు కదా, రాస్తారు. ఇట్లాంటివన్నీ ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు దాకా 20 yearsగా చేసుకుంటూ వచ్చాను. జీవితంలో ఫ్రెండ్షిప్లో బాగా వచ్చే ఫ్రెండ్షిప్ చూశాను, రకరకాల ఫ్రెండ్షిప్ చూశాను. ఎంత సహాయం చేసినా నా మొబైల్ చేసిన ఫ్రెండ్స్ చూశాను, జీవితంలో అందరూ చూశాను. కానీ నేను దేంట్లో వేలు పెట్టలేదు. నా పని నేను చేసుకుంటే ఇంట్లో వచ్చాను కాబట్టి హాయిగా నేను దేని టెన్షన్ పడుతుంది. ప్రాణం వరకు టెన్షన్ పడాలంటే నేను చెప్పినా సరే చిన్న విషయం నేను పడితే ఆలోచన వెళ్ళిపోను. ఎంత అంటారు కదా సేమ్ అయిపోయి టెన్షన్ పడితే నాకు ఎందుకు దేవుడు ఇచ్చిన వరం అది. నేను దేనికి టెన్షన్ పడను. చార్జెస్ పని చేశాను, శ్రీనివాస్ గారు తప్పు చేశారంట, నేను ఫిక్స్ చేయలేదు, తప్పు చేయలేదు. పైన రాసినప్పుడు నాకు నచ్చింది రాశాను నేను. దానికి భయపడదు, దేనికి భయపిస్తాను అనమాట. మీరు రాశారంటే కదా అదేదో మీకు అన్నారు. నేను ఇష్టం రాశాను. మొదటి రోజు కీలో పొడిచుకొని కృష్ణ చేశాను. మా అబ్బాయి ప్రొడ్యూసర్ గారు కృష్ణ గారు సన్మానిస్తే కృష్ణ గారు పక్కన కూర్చొని అది నాకు తెలిసి ఎంప్లాయీస్లో ఇటువంటి అవకాశం నాకు చదువుకు రాదు. చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రామలీలా మైదానంలో స్టేజ్లో మాట్లాడి నేను ఒప్పుకున్నాను డిపార్ట్మెంట్లో. నా బూత్ నా భవిష్యత్తు ఇంకెవరు మాట్లాడలేరు. మీకు వీడియో పంపించాను. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. 0 నుంచి ఇక్కడ నేను చదువుకున్నా, చాలా చదువుకొని వచ్చా ఇక్కడికి. అందరూ ఉన్నారు ఏమని నేను చదివేది నాకు చేసే ఉద్యోగం అన్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పటికే నా జీతం 1500 నేను తీసుకున్నాను. కానీ అప్పుడు నేను ఇల్లు సంపాదించుకునేవాడిని. షాప్ నేను కేబుల్ టీవీ బిజినెస్ చేసేవాళ్ళను. ఫస్ట్ కేబుల్ అప్పుడు నా బిజినెస్ అది. అయినా కూడా ఎందుకు ఒక డిపార్ట్మెంట్ మంచి డిపార్ట్మెంట్ నాకు అందరు రకరకాలు చెప్పారు. చట్ట డిపార్ట్మెంట్, అప్రాల్ డిపార్ట్మెంట్, పిన్ డిపార్ట్మెంట్ తింటారు అది ఇది అంత గలీజు అని చెప్పేవాళ్ళు. కానీ ఎవరు నేను నమ్మరా. డిపార్ట్మెంట్ చూశాను అట్లా సర్వీస్ చేశాను. నాకు తెలిసి మా డిపార్ట్మెంట్లో స్టేట్ హోమ్లో ఒకసారి పిల్లల ప్రాబ్లం స్టార్ట్ అయింది.
ఎలా ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు తెలిసింది డిపార్ట్మెంట్ అంటే ఏం చేస్తుందాకా ఇంకో డిపార్ట్మెంట్ తెలియదు, ఎంత తెలియదు. అదే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి నడుస్తున్నాయి. కానీ ఎప్పుడైతే అడాప్షన్ మీద పిల్లల్ని మనం పట్టుకోవడం మొదలు పెట్టామో మీరు ఎవరు చూడలేదు చూసారు. తరుక్కోపోద్ది ఆ పిల్లల్ని చూస్తే కొవ్వు పోస్తున్నారు. ఒకసారి పోతే సంజయరావు అని ఒక ఆయన ఇంటికి పోయాం, పోతే పిల్లల్ని కొవ్వు పోస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు చూస్తూ ఉంటారు. పోస్తే అడిగే వాళ్ళకు అడిగితే వాళ్ళు అన్నారు తెచ్చిగా పడేస్తామండి, బతిలో అమ్ముతాం, చచ్చిలో పడేస్తాం అంటే లెక్కలేదు. అటువంటి వాళ్ళని ఆ పాడుబడిన బంగారాలు స్టేట్లో శిశుగారికి ఉన్నది జనదాన్ని పిలిచిందాను. పిలిచి ఎందుకు అందరినీ నమ్ముకొని 33 ఏజెన్సీ పనిచేశాను. 33 ఈ అందరి దగ్గర 33 ఒక 5-6 మంది నాకు టచ్ లేదు ఫస్ట్లో. అంటే మొదట్లో నాకు అంత అనుభవం లేదు కాబట్టి పెద్ద ప్రయోజనం కాదు. ఒక 25 మందికి 27 మంది దగ్గర అయితే మాత్రం ఫస్ట్ ఒక 2-3 నెలలు వాళ్ళు మరి ఎలాగ అనుకునేవాళ్ళు. కానీ తర్వాత మాత్రం శ్రీనివాసరావు గారి మన అయితే వాళ్ళకి అర్థమైపోయింది. మరి ఒకరిగా నేను 27 మంది దగ్గర అలాగే పనిచేస్తాను. 27 మంది దగ్గర నేను చెప్పింది మరి ఎందుకు మరి నాకు నమ్మకం. అందరూ అట్లా చేశారు. జనత పిలిచారు, నన్ను పిలిచి శ్రీనివాస్ గారు అంటారు. ఆయన మహానుభావుడు అంటారు. అప్పుడే శ్రీనివాస్ గారు మీరు ఏం చేస్తున్నారు లేదు ఈ శిక్షణలో మన పిల్లలు పెట్టాలి 3 రోజులు అంటే ఒకటి నాటంలో శ్రీనివాస కదండి. మొత్తం స్టాఫ్ ప్రతి ఒక్కరు చిన్న అడ్డల దగ్గర నుంచి ఆయన దాకా ఆడే పడుకున్నాం, ఆడే తిన్నాం, ఆడే కడిగాం. అందరూ ఉన్నారు. లక్ష్మి ఉన్నది ఇప్పుడు ఉంటుంది. మేము నలుగురే ఈ డిపార్ట్మెంట్లో. ఏది నా బ్యాచ్లో సుందరి, లక్ష్మి, నేను, శారద ఈ నలుగురే మీరు మా బ్యాచ్. మిగతా ఎవరు అందరూ లేదు. నెక్స్ట్ బ్యాచ్లు ఉండదు. నెక్స్ట్ బ్యాచ్లు వచ్చారు వాళ్ళు. జీవితంలో ఈ డిపార్ట్మెంట్లో నేను చాలా చూశాను. రకరకాలు మీకు ఎవరు తెలియదు. డీప్గా ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఉన్నప్పుడు రకరకాల కేసులు, రకరకాల మనుషులు మినిస్టర్తో ఐఏఎస్ ఆఫీసర్తో ఢీ కొట్టాము. కానీ ఒకటి ఢీ కొట్టినా కూడా మేము ఎందుకు ఎక్కువచ్చామంటే మేము ఎప్పుడు తప్పు చేయాలి. అన్యాయం కాబట్టి ఎదిరించాము. మినిస్టర్తో ఎదిరించాము, డైరెక్టర్తో ఎదిరించాము. ఇంతవరకు ఏ ఊరు మమ్మల్ని తప్పు పట్టాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో మాత్రం చాలా గొడవైంది. కానీ తప్పు ఆయన చేసి అనుదానం చేస్తాడు. తప్పు చేసింది ఆయన అందరికి చెప్పాడు. పోయి ఏమని శ్రీనివాసరావు చేస్తాడు చేస్తాడు. దాని మీద ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఎంక్వైరీ చేసింది. ఎవడైతే చేసినా నేను తప్పు చేయలేదు. మా ఆఫీస్లో అన్నీ జరిగితే నేను మాట్లాడతాను. మాట్లాడేది చెప్పాను. మినిస్టర్ గారు చూసారు కదా ఏదా గవర్నమెంట్ ఈ తప్పు జరిగిందన్నా నేను చెప్పాను, చేశాను. ఇప్పుడు ఒకటి ఆ రోజు ఏమైందంటే ఆయన్ని ఒక అరగంట మార్చారు ఐఏఎస్ ఆఫీసర్ని. మేము పోయి కంప్లైంట్ అయ్యానే నన్ను అప్పుడు సెక్రటరీ గారు అడిగాను, ఇదో ఎందుకు గమ్మున్నాను మీకు చెప్పకుండా నాకు చెప్తే ఒకటి మరి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ఆయన రాగానే నేను చెప్పాను కానీ ఇందులో నమ్మకం ఆయన నమ్మకం. ఈరోజు పిలిచా కాబట్టి చెప్పా కాబట్టి నమ్మేవాడు కాబట్టి చెప్తున్నాను. మార్చి సరైన మార్చింది. కానీ చాలా ప్రాసెస్ చేశారు నా మీద యాక్షన్ తీసుకోమంటాడు ఐఏఎస్ ఆఫీసర్. ఎవరు చేయలేకపోయింది. ఎందుకంటే నేను న్యాయంగా ధర్మంగా ఢీ కొట్టేవాడిని. మరి ఎందుకు ధైర్యం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ ఢీ కొట్టడం ఆశమాష కాదు. వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో అన్నీ చూసేసాను A to Z డిపార్ట్మెంట్లో. నాకు మాత్రం నేను చాలా మంది చెప్పామని ఫైట్ చాలా మంది బాగా చేశాను. చెప్తే ఏమని మీకు తెలుసుకుని అందరూ తెలుసు ఇది కాదని చెప్పాను. ఇది పని కాదు, నువ్వు రావద్దు, తిరగొద్దు, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, వేస్ట్, నువ్వు ఎంత పెట్టినా నీకు ఉపయోగం లేదు చెప్పేవాళ్ళు. వాళ్ళు పెట్టే వాళ్ళు ఏం చెప్పాడు అది వేస్ట్ అని చెప్పేవాళ్ళు. వాళ్ళు వేస్ట్ అనుకునే ఒక ఫ్యాక్ట్ చెప్పేవాళ్ళు. లేదంటే మార్గం చెప్పేవాళ్ళు. ఇక్కడ కాదు ఇది, ఇగో ఇక్కడ గో అది ఎంచుకో, లేదంటే నీకు పని కాదు ఇట్లా చెప్పేవాళ్ళు. సైన్స్ కూడా చెప్పేవాళ్ళు. ఇప్పటికీ అదే అంటారు అందరూ. ఆయన చెప్తే చేస్తాడు లేదంటే చెప్తాడు కాదు చెప్తాడు. అంతేగాని నానబెట్టి వాడు దిప్పుకొని ఆ ప్రచారం అది తీసుకుని చేసేవాడినే కాదు. నేను అవన్నీ చేశాను కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా. మా అబ్బాయిని కోర్టు పెట్టి సినిమా తీసాడు అంటే అందరూ అంటారు ఏ ఆ సంపాదించే అంటే ఎవరు నా దేశం నేను చేసుకోవాలి కదా. మా అబ్బాయి ఆ రోజు ఈరోజు ఒక అబ్బాయి అమెరికాలో రిటర్న్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. ఆ దేవుడి దగ్గర నేను చేసే సహాయమే నన్ను ఇక్కడ అనుకుంటున్నాను. నేను ఫ్రెండ్షిప్ నాతో ఉన్నవాడిని ఇప్పటికీ నా దగ్గర నాకు తెలిసి నా ఫ్రెండ్స్ 6 నుంచి ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నాను. వాతావరణం నా ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడాను. ఒకసారి ఫ్రెండ్షిప్ చేశానంటే నేను
వాళ్ళు ఇప్పుడే చేస్తూనే ఉన్నాను. ఎవరో కొంతమంది నేను మిస్ అయ్యేవా కానీ అందరితో ఫ్రెండ్షిప్ చేశాను. కొన్ని సంవత్సరాల డిపార్ట్మెంట్లో నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పెట్టుంటే నన్ను క్షమించండి. బాగుంది డిపార్ట్మెంట్లో పోవాలంటే దానికి ప్రతిసారి చెప్పేవాడిని నేను ప్రతి మీటింగ్లో ఇది పుట్టడము గిడడము సర్వీస్కి వస్తే మామూలని అది నాకు వచ్చింది. నేను పోతున్నాను. కానీ ఇంకోటి ఏంటంటే నేను అసోసియేషన్ సెక్రటరీ సంఘానికి చైర్మన్గా ఉన్నాను. దానికి నేను రిజైన్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళే చేస్తారు ఆయన కుదరడు అది కొట్టుకున్నాడు అని. కానీ అందరూ ఏం చెప్పారంటే సార్ ఒకరితో మాకు అనవసరం కూర్చోరాము చెప్తుంటారు మాకు మీరు ఉండాలి నేను ఎవరే చెప్పాను ఉంటా. కానీ సిస్టమేటిక్గా ఏ విధంగా నేను ఇక్కడైపోతున్నాను అనేది రిజైన్ చేస్తాను. మీరు ఏ విధంగా ఎలాగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టారా లేదా డిగ్రీ బాడీ మీటింగ్ పెట్టారా పెట్టి నేను కంటిన్యూ కావాలంటే ఉంటాను. వాళ్ళు చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఒకవేళ ఉంటే మాత్రం నేను తప్పకుండా సర్వీస్లో ఉంటాను. లేకపోయినా ఇది టచ్లో ఉంటాను. మీకు ఏది ప్రాబ్లం వచ్చినా నేను వస్తాను, మాట్లాడతాను, చేసి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు వారి భావజీతం ఆయురారోగ్యాలతో సుఖంగా శాంతియుతంగా సాగాలని కోరుకుంటూ అందరూ ఒకసారి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం